బానిసత్వం. ఎవరో మనల్ని బలవంతంగా దాడి చేసి, తీసుకొని వెళ్ళిపోయి వెట్టి చాకిరీ చేయించుకుంటే బానిసత్వం. అక్కడ ఎప్పుడు బయటపడతామా అని ఎదురుచూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతమందు ఉన్న దినాలలో మనల్ని మనమే బానిసలుగా చేసుకుంటూ బానిసత్వం కిందకి వెళ్ళిపోతున్నాం. అవసరానికి ఎవరో ఒకరి మీద ఆధారపడతాం. కానీ ఏదోలా పూట గడిచిపోవాలని, అవసరం తీరిపోవాలని ఆధారపడుతూ ఉంటే జాగ్రత్త, అదే బానిసత్వం. అయితే కొంతమంది వ్యసనాల దగ్గర కూడా బానిసలుగా అయిపోతుంటారు. పైకి పెద్ద మనుషుల్లా కనబడతారు గానీ, వ్యసనాల దగ్గర వారు కట్టు బానిసలు. కాబట్టి బానిసత్వం అనేది మనల్ని మనం దిగజార్చుకునే గొప్ప ఘోరమైన వ్యాధి. కాబట్టి బానిసత్వం కింద కాకుండా స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడదాం.